హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో మా అక్క నేను వెయిట్ చేస్తున్న రోజు రానే వచ్చేసింది. అది ఏంటన్నది ఫుల్ వీడియో అయితే చూసేయండి, అప్పుడే తెలుస్తుంది. ఇది తీసి ఆల్మోస్ట్ 15 డేస్ అయిపోయింది. వీడియోస్ ఏమీ పెట్టట్లేదు కదా ఈ మధ్యనంతా, ఎందుకంటే నా హెల్త్ బాగాలేదు కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను. ఈరోజు కొంచెం క్లియర్ అయింది, అందుకే పెడుతున్నాను వీడియో అయితే. ఇది వచ్చి 15 డేస్ బ్యాక్ అనమాట. మేమైతే సడన్గా బరంపూర్ బయలుదేరాం, అది కూడా బస్సులో. ఫస్ట్ టైం నేనైతే బరంపూర్కి బస్సులో వెళ్తున్నాను. ఇలాగా ఇచ్చాపురం వరకు అనమాట. ఎలాగా మనకి ఇప్పుడైతే బస్ ఫ్రీయే కదా, నేను ఆల్మోస్ట్ ఆంధ్ర అయిపోయింది కదా ఇప్పుడు, నాకైతే ఫ్రీ ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రాలో. అయితే ఇచ్చాపురం వరకు వెళ్ళి అక్కడి నుంచి అయితే బరంపూర్ వెళ్తాం అనమాట. కానీ ఈ జర్నీ వల్లే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చింది. ఆ ఫ్రీ బస్ ఏమో కాదు కానీ నా హెల్త్ అయితే ఫుల్ అప్సెట్ అయిపోయింది. ఆ రోజు మార్నింగ్ 12 o'clockకి స్టార్ట్ అయింది బస్సు, ఈవినింగ్ 7 అయిందనమాట. మేము ఇచ్చాపురం రీచ్ అయ్యేటప్పటికి. అసలు మేము దేనికోసం వెళ్ళామో అదైతే అటెండ్ అవ్వలేదు, కానీ తప్పదు కదా, కంపల్సరీ వెళ్ళాల్సిందే, అందుకే బయలుదేరుతున్నాం. మా హస్బెండ్ కూడా లేరనమాట. మా మమ్మీ అయితే ఆ రోజు మార్నింగ్ 5 o'clock నుంచి జర్నీయే చేస్తుంది. ముందు రోజు నైటు మా అత్తగారికి డిశ్చార్జ్ చేశారు కదా, ఆ రోజు అయిన తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది. నేనైతే బరంపూర్ వెళ్తున్నాను, మార్నింగే ఫోన్ చేసింది అక్క రావాలి అంటే, తప్పనిసరి వెళ్ళాల్సి వచ్చింది. అయితే మమ్మీ ఏమో పల్లాకిండి వెళ్ళింటారనమాట, అక్కడి నుంచి వచ్చారు. అక్కడి నుంచి వచ్చేటప్పటికి నేను ఉండిపోమన్నాను అక్కడ కాంప్లెక్స్లో. అక్కడి నుంచి కలిసి బరంపూర్ వెళ్ళిపోదామని మార్నింగ్ 5 బయలుదేరాను మమ్మీ అయితే. నాతో పాటు ఫుల్ డే జర్నీ చేసాం నేను మా మమ్మీ అయితే. నేను ఎప్పుడూ బస్సులో వెళ్ళను, అసలు నాకు బస్సు అంటేనే ఇష్టం ఉండదు. కానీ ఆ రోజు ఏంటంటే ట్రైన్ మాకు సెట్ అవ్వలేదన్నమాట. మేము వెళ్ళేటప్పటికి ఇంకా లేట్ అయిపోతుంది అనుకుని బస్సులో అయితే ఇలా బయలుదేరాం. కానీ జర్నీ ఇంత దారుణంగా ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు. అది ఎక్స్ప్రెస్ బస్ అని అన్నారు, కానీ ప్రతి దగ్గర స్టాపేజ్ ఉందన్నమాట. ఇంకెప్పుడు వెళ్ళకూడదు అనుకుని డిసైడ్ అయిపోయిన బస్సులో అయితే. మొత్తానికి మేమైతే ఇచ్చాపురం రీచ్ అయ్యేటప్పటికి 7 o'clock అయిందనమాట. 7 o'clockకి అసలు ఏమీ ఉండవు అన్నారు బరంపూర్ వెళ్ళే బస్సులు. లాస్ట్ బస్సు ఒకటి ఉంటే అదైతే ఎక్కాము. ఎక్కిసి ఇంటికైతే రీచ్ అయినప్పుడు చూస్తున్నారు కదా మా భావికది ఫంక్షన్ అనమాట. దానికోసం ఇన్ని డేస్ వెయిట్ చేస్తున్నాం, దానికోసం అయితే వచ్చాను. కానీ నేను వెళ్ళేటప్పటికి అన్నీ అయిపోయి ఆ వీడియో అయితే తీసాను. నెక్స్ట్ షార్ట్లో అయితే కంపల్సరీ ఆ వీడియో పెడతాను. నా కోసం వాళ్ళందరూ తీశారు, ఆ వీడియో మీకు పెడతాను నెక్స్ట్ షార్ట్లో. మీరైతే మా వీడియోస్ అన్నీ చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.